దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. జూలై 25 తొలి ఏకాదశి రోజున కుంభరాశి వారికి సాయంత్రం 6:30 జరగబోయే సంఘటనలు ఇవే. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? జూలై 25 తొలి ఏకాదశి రోజు కుంభరాశి వారికి సాయంత్రం 6:30 ఏం సంఘటనలు జరగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. కుంభరాశి వారికి జూలై 25 తొలి ఏకాదశి రోజు అత్యంత పవిత్రమైన రోజుగా భావించబడుతుంది. అయితే ఈ రోజు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కొరకు ఎంతో మంది ఉపవాసాలు పూజలు చేస్తారు. జ్యోతిష విశ్లేషణ ప్రకారం ఈ రోజు సాయంత్రం సమయంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ఉందని విశ్లేషిస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూసే కుంభరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మికంగాను, కుటుంబ పరంగాను, ఆర్థికంగాను మరియు ఉద్యోగ పరంగాను ఎలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది తెలుసుకుందాం. అయితే తొలి ఏకాదశి ప్రాముఖ్యత. తొలి ఏకాదశి అంటే శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున భక్తితో విష్ణు సహస్రనామం పారాయణం చేయటం, ఉపవాసం చేయటం, ధ్యానం చేయటం శుభప్రదంగా భావిస్తారు. అయితే సాయంత్రం 6:30 తర్వాత ఏం జరగబోతుంది? ఈ సమయం తర్వాత మీ మనస్సులో ఉన్న ఒక సందేహానికి సమాధానం లభించే అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం రావచ్చు. అది మీ జీవితంలో కొత్త ఆలోచనలకు దారి తీయవచ్చు అని అయితే చెప్పుకోవాలి. ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగే వార్త అయితే వినే అవకాశం కూడా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఉద్యోగం మరియు వ్యాపారాలు చేసే వారికి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా అయితే పరిశీలించాలి. కుటుంబ సభ్యులతో కూడా స్నేహపూర్వకంగా మాట్లాడటం వల్ల అయితే అపార్థాలు అన్నీ తొలగే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం శుభప్రదంగా అయితే భావించవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అయితే అవసరమనే చెప్పుకోవచ్చు. విశ్రాంతి, తగిన ఆహారం, తగినంత నీరు తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే వైద్యుల సలహాలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆధ్యాత్మిక సూచన. అయితే ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేయడం చాలా మంచిది. అయితే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం, తులసి మొక్క వద్ద దీపం వెలిగించటం, అవసరమైన వారికి అన్నదానం లేదా చిన్న సహాయం చేయడం అయితే మరీ మంచిదని అయితే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి ఈ కాలంలో ఈ తొలి ఏకాదశి రోజు అయితే మీ జీవితంలో కొన్ని ఆలోచించదగ మార్పులు అయితే అందుకోవచ్చనైతే జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. అయితే గత కొంతకాలంగా కొన్ని వారాలుగా మీ మనస్సులో కలవర పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం కూడా దొరికే మార్పు అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ఆ అవకాశాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. అయితే ఈరోజు సాయంత్రం సమయం నుంచి మీరు మాట్లాడే ప్రతి మాటకు ప్రాధాన్యత అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో అయినా, స్నేహితులతో అయినా, కార్యాలయాల్లో సహ ఉద్యోగులతో అయినా ప్రశాంతంగా మాట్లాడితే అపార్థాలు తొలగే అవకాశం ఉంటుంది. కోపం లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే సరిగ్గా ఒక్కసారి ఆలోచించి స్పందించడం చాలా మంచిది. కొంతకాలంగా మీకు రావాల్సిన డబ్బు బాకీ లేదా ఒక ముఖ్యమైన సమాచారం గురించి శుభవార్త అయితే వినే అవకాశం కూడా ఉందని కొందరు జ్యోతిష విశ్లేషణలు అయితే భావిస్తున్నారు. అయితే అదే సమయంలో అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడడం కూడా అవసరమని అయితే గుర్తుంచుకోండి. ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే భవిష్యత్తులో ప్రయోజనం అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగ రంగంలో ఉన్న కుంభరాశి వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంది. మొదట అవి కష్టంగా అనిపించిన వాటిని విజయవంతంగా పూర్తి చేస్తే మీ ప్రతిభకు గుర్తింపు కూడా అయితే లభిస్తుంది అనే చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని వివరాలను మొత్తం పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. విద్యార్థులకు కూడా ఈ రోజుల్లో చదువుపై అయితే దృష్టి పెట్టాల్సిన సమయంగానే చెప్పుకోవచ్చు. అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి తమ ప్రణాళికలను క్రమశిక్షణతో కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి తొలి ఏకాదశి రోజున మీ జీవితంలో కనిపించే ప్రతి చిన్న సంఘటనను భయపడకుండా
ప్రశాంతంగా గమనించండి. జ్యోతిష విశ్లేషణ ప్రకారం ఈరోజు మీకు కొన్ని సంకేతాలు అయితే లభిస్తాయని భావిస్తున్నారు. అవి మీ నిర్ణయాలను మరింత స్పష్టంగా చేయగలుగుతాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే సాయంత్రం తర్వాత మీ మనస్సులో చాలా కాలంగా ఉన్న ఒక కోరిక మరలా గుర్తుకు రావచ్చు. ఆ కోరికను నెరవేరడానికి కొత్త మార్గాలు కూడా కనిపించేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనే చెబుతున్నారు. అయితే ఇంతకాలం ఇది అసాధారణం అని అనుకున్న పని కూడా ఇప్పుడు సాధ్యమవుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంటిలో అనుకోకుండా ఒక అతిథి రావచ్చు, లేదా దూరంగా ఉన్న బంధువు నుంచి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఆ సంభాషణ మీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక కొత్త అవకాశాన్ని కూడా పరిచయం చేయవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే దాంపత్య జీవితంలో చిన్న చిన్న అపార్థాలు తొలగే అవకాశం అయితే ఉంది. మీ మనస్సులో ఉన్న భావనలను నిజాయితీగా పంచుకుంటే బంధం మరింత బలపడుతుంది అనే చెప్పుకోవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అని అయితే కొందరు జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నారు. అయితే ఈరోజు దేవాలయాలకు వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని తులసి దళంతో అర్చన చేయడం, పేదవారికి ఆహారం లేదా వస్త్రదానం చేయడం శుభప్రదం. అయితే ఇటీవల సేవా కార్యక్రమాల్లో మనస్ఫూర్తిగా అయితే మనసుకు ప్రశాంతత కలుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. తొందరపడకుండా కుటుంబంలో పెద్దవారి సలహా తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అంటే, మీ జీవితంలోకి వచ్చే ప్రతి అవకాశం శాశ్వతం కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే మాత్రమే దానిని పూర్తిగా ప్రయోజనం పొందగలుగుతారు. అందుకనే ఈ తొలి ఏకాదశి రోజు నా ఆత్మ పరిశీలనకు, కొత్త లక్ష్యాలను నిర్ణయించుకోవడానికి అయితే ఉపయోగపడుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి తొలి ఏకాదశి రోజున మీకు కలిగే ప్రతి అనుభూతి ఒక ఆశీర్వాదంగా అయితే స్వీకరించండి. జ్యోతిష విశ్లేషణ ప్రకారం ఈరోజు మీ జీవితంలో కొత్త ఆలోచనలకు, కొత్త అవకాశాలకు నాంది కావచ్చని అయితే భావిస్తున్నారు. అయితే ఈ సూచనలు ప్రతి ఒక్కరికి ఒకే విధంగా అయితే ఉండవు. కొంతకాలంగా మీ కష్టానికి తగిన గుర్తింపు రాక నిరాశ చెంది ఉన్నట్లయితే ఈ కాలంలో మీ ప్రతిభను గుర్తించే వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. మీరు చేసే మంచి పనికి అయితే ప్రశంసలు కూడా లభిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్తుపై అయితే కొత్త ఆశలు కలిగించే అవకాశం ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. కుటుంబంలో గతంలో జరిగిన చిన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా మాట్లాడని ఒక బంధువు లేదా స్నేహితుడు మళ్ళీ మీతో సంప్రదింపులు అయితే ప్రారంభించవచ్చు. ఆ పరిచయం మీ జీవితంలో అనుకూలమైన మార్పులకు కూడా కారణం కావచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే చివరిగా ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. జ్యోతిష మార్గాలు ఉపయోగపడవచ్చు, కానీ మీ భవిష్యత్తును నిర్ణయించేది మీ కృషి, క్రమశిక్షణ, సానుకూలమైన ఆలోచనలు మాత్రమే అని అయితే గుర్తుంచుకోండి. ఈ సమయంలో ఈ ఏకాదశి రోజు మీకు మీ జీవితంలో సానుకూలమైన ఆలోచనలు, ఆత్మవిశ్వాసం మరియు కొత్త అవకాశాలు మార్గాలుగా చూపించాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, జూలై 25 తొలి ఏకాదశి రోజున కుంభరాశి వారికి సాయంత్రం 6:30 ఏం జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.